నాయకత్వంలో రాముడు, కింజరాపు ఎర్రన్నాయుడు. The government of Andhra Pradesh passed unanimous resolution for all the political parties, including ruling party. The Chief Minister has moved the resolution. For that, the government should respond. We are sufferers. The Andhra Pradesh is the lower riparian state, sir. ఆ పన్నులను ఆదుకున్న ఎర్రన్న నీ మేలు ఈ జన్మకు మరవలేమన్నా. ఎప్పుడు కూడా తండ్రులు కొడుకులకి కోట్లాది రూపాయల ఆస్తి ఇద్దామన్నట్టుగా కష్టపడతారు. ఏ తండ్రి ఇవ్వనటువంటి ఆస్తి నా తండ్రి గారు ఇచ్చారు. కోట్లాది రూపాయలు పెట్టినా కొనలేనటువంటి కోట్లాది ప్రజల అభిమానం నాకు ఆస్తిగా ఈ రోజు ఇచ్చారు. ఈ ఆస్తిని నిలబెడతాను. ప్రజలు మీ తాలూకు సమస్యల మీద పోరాడతాను. నాన్నగారి పేరు నిలబెడతాను. ఈ శ్రీకాకుళం జిల్లాని ఎర్రన్నాయుడు గారి జిల్లాగా తయారు చేస్తానని కూడా మీకందరికీ కూడా మాటిస్తున్నాను. కింజరాపు వంశకీర్తిని ఇనుమడింపజేసిన ఓ ఎర్రన్న నీ తనయుడు మా పాలిట దేవుడు. ఎర్రన్నాయుడు గారి పౌరుషంతో పాటు ఈ నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్నటువంటి అన్నగారు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఎంత పౌరుషంగా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ సైకిల్ రాముడు మీ కోసం ఉన్నాడు. మీరందరూ కలిసికట్టుగా రండి. కన్నీళ్లు తుడిచి కష్టాలు కడతీర్చి పేదలకు పెద్దన్నయ్యాడు. ఆనాడు ఢిల్లీ స్థాయిలో తెలుగోడనంటే గుర్తింపు లేనటువంటి రోజుల్లో తెలుగోడి సత్తా ఏంటి, తెలుగోడి దెబ్బ ఏంటో చాటి చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారిని మరొకసారి గుర్తు చేస్తూ జనం కోసమే పుట్టిన నేత, దేశమంతా కీర్తిస్తోంది నీ ఘనత. Uttarakhand was formed, Jharkhand was formed, and also Chhattisgarh was formed. Why wasn't there any problem back then, which has arisen only with Andhra Pradesh and Telangana? Because central government, which was ruling in the previous term, they misused the power. చెరగని చిరునవ్వుకు చిరునామా, ప్రజా సేవకు తండ్రి రాసిచ్చిన వీలునామా. I am only saying if the center has the power to divide, they have to play the role of the elder brother. They have to keep both the states in confidence. They have to take into account all the emotions and sentiments of people from both the states. మోముపై చెరగని చిరునవ్వుతో చిక్కోలు ప్రజలకు అండయ్యాడు. నీ ఆశయ సాధనలో ప్రజాసేవకు అంకితమైన రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు.